నమస్తే, నేను మీ కుప్ప పద్మిని. ఇన్నాళ్ళు మీ సపోర్ట్ ని నాకు అందిస్తూ, మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు. ఇప్పుడు చూడబోతున్న ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ ఇష్టాన్ని అలాగే మీ సపోర్ట్ ని నాకు అందించండి. అలాగే ఈ వీడియో పట్ల మీ అభిప్రాయాన్ని కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేసి నాకు తెలియజేయండి. నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను పద్మిని. ప్రస్తుతంతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, ఆస్ట్రోన్యూమరాలజిస్ట్, ఎనర్జీ వాస్తు స్పెషలిస్ట్, శ్రీ విద్య ఉపాసకురాలు శ్రీమతి జయప్రద గారు మనతో పాటు ఉన్నారు. మాట్లాడదాం. నమస్కారం అండి. నమస్తే అమ్మా. శ్రీమాత్రే నమః. బాగున్నారా జయప్రద గారు? తల్లి నేను బాగున్నానండి. థ్యాంక్ యూ. బోర్డు మీద ఆల్రెడీ రాశారు డిసెంబర్ మాస ఫలితాలు వచ్చేస్తోంది. డిసెంబర్ మాసం ఎంత ఫాస్ట్ గా పరిగెడుతున్నాయి రోజులు, వర్ణనాతీతం. చాలా ఫాస్ట్ గా. నవంబర్ అయితే ఇంకా ఫాస్ట్ గా వెళ్ళిపోయింది. కార్తీక మాసం కదా, మనం ఆ భక్తి పారవస్యంలో ఉన్నా వెళ్ళిపోయింది అలాగా. చక్కగా పొద్దున్న లేవడం, స్నానాలు చేయడం, గుళ్ళకి వెళ్ళడం, దీపాలు పెట్టడం, రావడం, ఇంటికి రావడం, అసలు ఎప్పుడు తెలియదు ఎప్పుడు పడుకున్నాం అని తెలియకుండా చాలా చక్కగా. రైట్. ఇక ధనుర్మాసం మొదలు కాబోతోంది. డిసెంబర్ మాసం కూడా 1వ తారీఖు నుంచి మళ్ళీ నెక్స్ట్ ఇయర్ ఫస్ట్ వరకు కూడా ద్వాదశ రాశుల వాళ్ళకి ఎలా ఉంటుందో చెప్పబోతున్నారండి. తప్పకుండా చెప్పాలి, తప్పకుండా. ఎందుకంటే ఈ డిసెంబర్ మాసం చాలా మందికి అన్ని విధాలా బాగుంటుంది అని అనుకోవాలి ఇప్పుడు. ఎందుకంటే కార్తీక మాసము ప్లస్ మార్గశిర మాసము, ధనుర్మాసం, ఈ 3 మాసాలు ఎప్పుడు ఏంటంటే ఎంత టైం ఉన్నా అసలు ఏ పని ఉన్నా అసలు ఏం గుర్తుండదు. ఎన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి, ఎన్ని కష్టాలను గుర్తుండవు. ఎవరికి వారికి భగవంతుడి దగ్గరికి వెళ్ళాలి, సేవ చేయాలి, ఈ పూజ చేయించుకోవాలి, ఈ దీపం వెలిగించి రావాలి అనే ఆలోచనలే ఉంటాయి. కనుక ఈ రాశి ఫలాల్లో ఉండే గ్రహ సంచారం అనేది కాస్తంత ఇబ్బంది పెట్టినా అది ఎవరికి తెలియకుండా వెళ్ళిపోతుంది. అదొక దేవుడు ఇచ్చిన మనకు వరం. భగవంతుడు ఎప్పుడు ఏదో ఒక మనిషికి వరం ఇస్తూనే ఉంటాడు. మనం అది గుర్తించుకోవాలి. అది గుర్తించకపోవడం వల్ల ఇబ్బంది. మాస ఫలితాల్లో ఎలా ఉంది ఈ మాసం అంటే అందరికీ సుమారుగా కొంచెం బాగుంది, కాస్తంత ఇబ్బంది ఉంది. అయితే బాగున్నా ఇబ్బంది ఉన్నా అందరూ దేవాలయానికి వెళ్ళడం, దర్శనం చేసుకుని ఏదో రూపంలో స్వామివారి దర్శనం చేసుకుంటూ అసలు దీపం పెట్టడానికో పూజ చేయడానికో వెళ్తూ ఉంటాం కనుక ఈ అనుగ్రహం మనకి ఆ స్వామివారి దగ్గరికి వెళ్ళడం వల్ల అనుగ్రహం మనకి చక్కగా ఉంటుంది. అయితే గోచారంలో ఈసారి ఉన్న గ్రహస్థితి మనకి చూసుకుందాం తప్పకుండా. సో వృషభ రాశిలో గురువు వక్రించి ఉన్నాడు, కర్కాటక రాశిలో కుజుడు ఉన్నారు, తర్వాత కన్యా రాశిలో కేతు, తర్వాత మనకి వృశ్చిక రాశిలో రవి బుధులు కలిసి ఉన్నారు, తర్వాత మనకి మకరం రాశిలో శుక్రుడు. ఇదొక గొప్ప యోగం. ఈ మాసంలో ఈ మకర రాశిలో శుక్రుడు రావడం అనేది చాలా రాశుల వాళ్ళకి కొంచెం యోగంగా అనిపించవచ్చు, బాగుంటుంది కూడా వాళ్ళకి. తర్వాత కుంభరాశిలో శని భగవానుడు, మీన రాశిలో రాహు. ఈ కాంబినేషన్స్ అన్ని మనకి శని భగవానుడు, రాహు అయితే ఎప్పటి నుంచో ఉన్నారు. సో ఈ కాంబినేషన్స్ లో ఏంటంటే గురువు వక్రించి ఉండడం వల్ల కొన్ని లాభాలు ఉన్నాయి కొంతమందికి, కొంతమందికి ఇబ్బందులు ఉన్నాయి. శని భగవాన్ వక్రగతి నుంచి నార్మల్ స్థితికి వచ్చినందుకు కొంతమందికి చాలా హ్యాపీగా ఉంది, కొంతమందికి కాస్త మళ్ళీ ప్రాబ్లమ్ స్టార్ట్ అవుతుంది. సో మనం ఎవరెవరికి ఎలా ఉందో మనం ఈ విషయాలు తెలుసుకుంటూ వాటికి పరిహారం చేసుకో. ఏం లేదు, మనం ప్రతి విషయాన్ని భయపడట్లేదు. ఇది ఇలా ఉంది కనుక మనం పరిహారం చేసుకుంటూ నామస్మరణ చేసుకుంటూ భగవంతుని మించిన శక్తి అయితే ఎవ్వరికి ఏది లేదు. ఆయన దగ్గర పూజా పునస్కారం, జపము, అనుష్ఠానం చేసిన వాళ్ళకి ఆయనే కాపాడతారు. గ్రహాలు మనం ఏమి చేయవాలి, తప్పకుండా. అది నేను నమ్ముతాను 100%. తప్పకుండా. సో ఖచ్చితంగా ఏ రాశి వాళ్ళకి ఏ ప్రాబ్లం ఉన్నా వాళ్ళు సాల్వ్ చేసేసుకోవచ్చు, ఇబ్బంది ఏమో. 15th నుంచి కూడా రవి ధనుసు రాశిలోకి వెళ్ళబోతున్నారు. అంటే పంచమాధిపతి భాగ్యస్థానంలోకి భాగ్యస్థానం అది మంచి ప్లేస్ అని అనుకోవచ్చు. మంచి ప్లేస్. ధనస్సు రాశిలో రవి భగవాన్ అంటే రవి జనరల్ గా మకరంలో దిగ్బలాన్ని పొందుతాడు, దశమ స్థానానికి. ఏంటంటే దిగ్బలాన్ని పొందుతాడు ఆయన మకర రాశిలో. సో ధనస్సు దగ్గరికి వెళ్తే ఆల్మోస్ట్ మకరం దగ్గర ఉన్నట్టే కదా. సో ఖచ్చితంగా ధనస్సులో రవి వెళ్ళడం వల్ల చాలా మందికి ఉన్నతమైన స్థానాలకి, పదవులకి రావు అనుకునే వాళ్ళకి అవి ఇప్పించడం వస్తుంది. ఎందుకంటే ఇక్కడ శుక్రుడు వచ్చాడు, మళ్ళీ శని భగవానుడు, అందరు కాంబినేషన్స్ ఉన్నమాట. రవి, శుక్ర, శని, రాహు ఒక గ్రహమాలికలో వచ్చినట్టు ఏర్పడుతుంది. అంటే మనకి గురువు కూడా ఉన్నట్టు అక్కడ. ఎందుకంటే గురువు వక్రించి మేషాన్ని చూసినట్టు ఆ లెక్కన మనకి మొత్తం పంచగ్రహాలు ఒకే మాలికలో వచ్చినప్పుడు అదొక రకమైన యోగం. అది షష్టగ్రహాలు 6 ఉన్నాయి, 1 2 3 4 5 6 మీరు అన్నట్టుగా గురువు బ్యూటిఫుల్ అండి. చాలా మంచి ఈ స్థితి మాత్రం చాలా మంచిది. మరి దీని రీత్యా మరి ద్వాదశ రాశుల వాళ్ళకి ఎలా ఉంది ఇప్పుడు తప్పకుండా. మరి మిథున రాశి వారికి ఎలా ఉండబోతుందండి డిసెంబర్ మాసం? తప్పకుండా మిథున రాశి వాళ్ళకి ఈ మాసం కొంచెం యోగకరంగా, చాలా అన్ని పనులు అనుకూలంగా, అంటే గత మాసం అంతకుముందు మాసం నుంచి వాళ్ళు పోల్చుకుంటే ఈ మాసం వీళ్ళకి చాలా బాగుంది, బ్రహ్మాండంగా. ఎందుకంటే వీళ్ళకి ద్వితీయంలో కుజుడు, ఖచ్చితంగా కుటుంబంలో సపోర్టు సపోర్ట్ చేయని వాళ్ళు, కలవను అన్న వాళ్ళు కూడా రావడము, లాక్కు రావడం. ఎందుకంటే కుజుడు అంటేనే ఏంటంటే ఆయనకి అగ్రెసివ్ ప్లాన్ అంటాం కానీ ఎమోషన్ పర్సన్ ఆయన.
అవునా? ప్రతి విషయాల్లో తన వాళ్ళకి ఎమోషన్ అంటే బయట వాళ్ళకి కాదు. కొంచెం స్వార్థపరులు అంటారు చూడు. స్వార్థం అంటే తన కుటుంబం కోసం దాన్ని చేస్తారు, మంచిదే వేరే అది. వాళ్ళకి చేయరు. అది మంచి స్వార్థమే మంచి కదా. quality. సో నా వాళ్ళకి నేను నన్ను నమ్ముకున్న వాళ్ళకి నేను న్యాయం చేయాలనే తత్వం ఉంటుంది. సో దానికి ఏంటంటే కర్కాటకలో కూర్చొని రావడం వల్ల ఏంటంటే కుటుంబం అందరూ సపోర్టింగ్ సిస్టమ్ అనేది వీళ్ళకి అంటే సపోర్ట్ గా వీళ్ళందరూ నిలబడతారు ఒక సిస్టమ్ లా. వీళ్ళకి నేను చేస్తామని ఎప్పటి నుంచో విడిపోయిన స్నేహాలు ఉంటాయి, అవి కలవడం, వాళ్ళు రావడం, కొత్త కొత్త బంధుత్వాలు రావడం, అంటే కొత్తగా వాళ్ళు మళ్ళీ మొదలు పెట్టడం. అంటే వీళ్ళ బంధుత్వాలు కొత్తగా రావడం అంటే ఎప్పుడో విడిపోయిన వాళ్ళు మళ్ళీ కలిసి లేదు మనందరం ఒకటే ఫ్యామిలీ అని చెప్పేసి కలవడం. ఇలాంటి విందులు, వినోదాలు, ఆనందాలు, సుఖాలు, సంతోషాలు వచ్చే కార్యక్రమం వీళ్ళకి మిథున రాశి వాళ్ళకి ఉంది. శుభకార్యాలు, శుభాలు అన్ని జరిగేవి, కలవడం, ఇది ఒక లాభం వీళ్ళకి. ఇంకొక లాభం ఏంటి వీళ్ళకి మళ్ళీను, శుక్రుడు ప్లస్ శని భగవానుడు రాహు, ఈ కాంబినేషన్స్ కూడా వీళ్ళందరికీ ఏంటంటే చాలా యోగ్యమైన కాంబినేషన్స్. జనరల్ గా ఎందుకు యోగ్యమైన కాంబినేషన్స్ అని చెప్తామంటే వీళ్ళకి ఏంటంటే దశమస్థానంలో రాహు ఉండడం, తర్వాత గురువు వక్రించి వృషభం నుంచి మేషాన్ని చూస్తున్నట్టు లెక్క. అంటే వీళ్ళకి లాభస్థానంలో ఉన్నట్టే గురువు. సో లాభస్థానం ఉన్న వాళ్ళంటే కుజుడు ప్లస్ గురువు కాంబినేషన్స్ వల్ల ఏంటంటే ఒక పెద్దరికం రావడం, వీళ్ళకి ఒక పెద్ద పోస్టులు రావడం, ఉద్యోగాల్లో ఉన్నత స్థానాలకు వెళ్ళడం, వ్యాపారం చేయడానికి సపోర్ట్ దొరకడం. అంటే లోన్స్ కోసం ప్రయత్నం చేస్తున్నారు, లోన్స్ రావడం, లేదు లోన్ ఎందుకు మేమే ఇస్తామని ఇంట్లో వాళ్ళు సాయం చేయడం, ఇంట్లో వాళ్ళతో పెట్టుబడి పెట్టడం, ఇవన్నీ వీళ్ళకి మిథున రాశి వాళ్ళకి లాభాలు ఉన్నాయి. సో వివాహం కాని వాళ్ళకి వివాహాలు అవ్వడం, ఎందుకంటే ఇక్కడ అష్టమంలో శుక్రుడు అది యోగాన్ని కాకపోయినా మకరంలో శుక్రుడు కనుక యోగాన్ని ఇస్తాడు. అది జనరల్ అష్టమ శుక్రుడు అంటే ఇస్తారా అంటే అలా కాదు, మకరంలో శుక్రుడు యోగాన్ని ఇస్తాడు. సో మకర రాశి అంటే మకర రాశికి అధిపతి శని భగవానుడు, కుంభరాశికి మకర రాశికి ఆయనే ఉన్నాడు. సో శని భగవాన్ ఎప్పుడైతే మిథున రాశికి యోగాన్ని ఇస్తాడు కనుక ఖచ్చితంగా వీళ్ళకి వివాహాలు అయ్యే అవకాశము, మంచి అందమైన అమ్మాయి కానీ అందమైన అబ్బాయి కానీ రావడం కానీ ఇవి జరిగే అవకాశం ఎక్కువగా ఉంది. ఎప్పుడు అష్టమ స్థానంలో ఏ గ్రహం ఉన్నా సీక్రెట్ హౌస్ అనమాట అది, ఎవరిని ఎప్పుడు ఏమి ఇస్తా తెలియదు. కానీ శుక్రుడు ఉంటే ఏమి ఇస్తాడు ఆయన, ఎంత సీక్రెట్ గా ఇచ్చినా ప్రేమని, మనుషుల్ని, అందాన్ని, చందాన్ని అదే కదా ఇస్తుంది ఆయన, దాన్ని దాచిపెట్టే అదే ఇస్తాడు ఆయన. దాంట్లో ఏ గ్రహం ఉంటే ఆ సీక్రెట్ ప్లేస్ వాళ్ళు ఇస్తారు. సో ఆయన ఎప్పుడున్నా శుభగ్రహం, పూర్తి శుభగ్రహం. ఆయన ఇచ్చేది ఎప్పుడు కూడా ఏంటంటే మంచినే ఇస్తాడు. ఒక మంచి సంతానాన్ని, అందమైన సంతానాన్ని ఇవ్వచ్చు, సో అందమైన భార్యని ఇవ్వచ్చు, అందమైన భర్తని ఇవ్వచ్చు, సో సంబంధ బాంధవ్యాలు అన్ని మంచిగా అందంగా ముడిపడచ్చు. ఇలాంటి కాంబినేషన్స్ ఉంటాయి వీళ్ళకి. సో చక్కగా వీళ్ళు చేసుకుంటూ వెళ్ళొచ్చు. అయితే బుధుడు వక్రించున్నారు మెయిన్ వీళ్ళకి. రాసాధిపతి బుధుడు వక్రించున్న వల్ల కాస్తంత మాట్లాడేటప్పుడు కాస్త ఆ సమయస్ఫూర్తి రాకపోవడము, ఆ టైంకి వాళ్ళకి గుర్తు రాకపోవడం, కొన్ని విషయాలు తెలియక కొన్ని తప్పులు చేయడము, మిస్టేక్స్ జరగడం. ఎందుకంటే దశమస్థానంలో రాహు అనేది కొంచెం కష్టపట్టి శని ఇచ్చే ఫలితాలే రాహు అని ఇస్తుంటాడు. సో ఇక్కడ శని రాహు చూసుకుంటున్నారు కనుక నవమ స్థానంలో శని భగవాన్ ఏం చేయలేదు అనుకున్నా, రాహు దశమస్థానంలో రాహు ఉంటే శని భగవాన్ ఉన్నట్టే లెక్క మిథున రాశి వారికి. సో దానివల్ల కాస్తంత మాయలో పడచ్చు, ఇబ్బంది పడచ్చు, కాస్తంత ఏదైనా మాట ఆ సమయాన్ని గుర్తు రాకపోవచ్చు. ఇలాంటి సిచ్యువేషన్స్ కొంత ఇబ్బంది ఉన్నప్పటికీ కూడా మంచి ఫలితాలు, మెరుగైన ఫలితాలే ఉన్నాయి. ఒక బ్యూటిఫుల్ మంత్ గా ఖచ్చితంగా కన్సిడర్ చేస్తారు మిథున రాశి వారికి డిసెంబర్ మాసం. అయినప్పటికీ చేసుకోవాల్సినటువంటి పరిహారాలు ఏమైనా ఉన్నాయా? తప్పకుండా, ఎందుకంటే బుధుడు వక్రించి ఉన్నారు కదా, వీళ్ళు రాసాధిపతి అయినా బుధుడు వక్రించారు. ఎందుకంటే ఆయన ఉంటేనే మెయిన్ కదా మైండ్, ఆలోచన విధానం, మాట్లాడే విధానం, ఈ మార్కెటింగ్ స్కిల్స్ లో మాట్లాడేది. ఇప్పుడు మార్కెటింగ్ స్కిల్స్ లో ఎందుకు డౌన్ అయిపోతారు వీళ్ళంటే కుజుడు ద్వితీయాలు ఉండడం వల్ల స్పీడ్ గా మాట్లాడతారు, కోపం వస్తుంది, ఆన్సర్ గట్టిగా చెప్తారు, అప్పుడు అది ఫెయిల్ అయినట్టే కదా. ఇవి జరుగుతుంటాయి. అవి కంట్రోల్ అవ్వాలంటే మెయిన్ చేయాల్సిందంటే విష్ణు సహస్రనామం పారాయణ, విష్ణు ఆరాధన, లక్ష్మీ హృదయం చదువుకోవడం, లక్ష్మీ అష్టకం చదువుకోవడం, లక్ష్మీ హృదయం వస్తే లక్ష్మీ హృదయం చదువుకోవడం, వినడము, ఇంట్లో మార్నింగ్ లేవగానే పెట్టడము, ఇంట్లో అది వింటూ ఉండడము, వచ్చిన వాళ్ళు చక్కగా చదువుకోవడము, రాని వాళ్ళు అష్టకాన్ని, లక్ష్మీ అష్టకం ఉండదు, అది పెద్దగా కష్టం ఉండదు, చాలా ఈజీగా చదువుకోవచ్చు. లక్ష్మీ చదువుకోవడం, విష్ణు సహస్రనామ పారాయణ చేయడం, ఇవి చేసుకుంటూ వెళ్ళడం. బుధవారం పూట వైష్ణవాలయానికి వెళ్ళడం, ప్రదక్షిణాలు చేస్తూ ఉండడం, అన్ని పనులు చక్కగా అవుతుంటాయి. ఈ ధనుర్మాసం కూడా కాబట్టి చక్కగా వాళ్ళు విష్ణు ఆరాధన ఇంకా అద్భుతంగా చేసుకోవచ్చు. వినడం హ్యాపీగా, అది వింటూ ఉంటే ఆ వినసొంపుగా అది వింటే చాలు వీళ్ళకి ఆ ఎనర్జీస్, పాజిటివ్ ఎనర్జీస్ వచ్చేస్తాయి. చాలా బ్యూటిఫుల్ గా ఎక్స్ప్లెయిన్ చేశారు. మరి ఇక నెక్స్ట్ వీడియోలో కర్కాటక రాశి గురించి తెలుసుకుందాం. థ్యాంక్ యూ అండి. నమస్తే. శ్రీమాత్రే నమః.